నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మళ్ళొక సంచలనం రేపే వార్త ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలకి హైకోర్టు నోటీసులు జారీ చేయడం. ఇంతకీ హైకోర్టుకి మళ్ళీ వెళ్ళింది ఎవరయ్యా అంటే అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా, అందరినీ అబ్బురపరిచే విధంగా ఎప్పటికీ అందరి మొహాలు నవ్వులు చూసే వ్యక్తి కేఏ పాల్. రాజకీయంగా ఆయన యొక్క నీతి, ఆయన యొక్క పోకడ మొత్తం మీకు తెలుసు. ఆయన హైకోర్టుకు వేయండు. 10 మంది మారినటువంటి ఎమ్మెల్యేల మీద, ఈ ఎమ్మెల్యేలందరి మీద వేటు వేయాలి, వాళ్ళ వెంటనే సస్పెండ్ చేయాలి, ఎందుకంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదంటూ కొన్ని అంశాలను పొందుపరుస్తూ హైకోర్టు పోయిన ఆయన. ఇక ఆయన పిటిషన్కి సంబంధించి హైకోర్టు 10 మంది ఎమ్మెల్యేలతో పాటుగా స్పీకర్ కూడా నోటీసులు జారీ చేసింది, ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. సో కేఏ పాల్కి సంబంధించినటువంటి ఆయన పిటిషన్కి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఇది ఒక షాక్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ అందరికంటే పెద్ద ప్రమాదం ఎవరికి పొంచి ఉందనంటే, ఇప్పటికీ మీరు తమిళలో చేసి ఉంటారు, ఖైరతాబాద్ నియోజకవర్గానికి పెద్ద ప్రమాదం. ఎందుకు అని అంటున్నా అంటే, మీకు ఇన్ డీటెయిల్ చెప్పే ప్రయత్నం చేస్తా, కొంత మీకు దాని గురించి ఐడియా ఇచ్చే అవకాశం ఏంటంటే, ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్, ఆయన ఇటు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిండు. ఓకే, ఆ తదుపరి వెంటనే ఆయన పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి సికింద్రాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిండు. ఆయనకే పెద్ద ప్రమాదం ఎందుకంటున్నా అంటే, ఒకవేళ అరకపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కోర్టుల నియోజకవర్గం జైత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్, వీళ్ళందరూ కూడా పార్టీ మారినా కూడా ఇప్పుడు అరకపుడి గాంధీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి విధానం అవలంబిస్తుందో చూస్తున్నాం మనం. అంటే ఆయన మా పార్టీ ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి టెక్నికల్గా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే చూపించే ప్రయత్నం చేస్తోంది. అంటే ఇదే తరహాలో మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు చూపించే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఒకే ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద మాత్రం ఆ రకంగా చూపించలేదు. ఎందుకనంటే ఆయన అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కూడా పోటీ చేసిండు. దీంతో ఏమవుతుంది, ఆయన విషయంలో ముఖ్యంగా ఆయన విషయంలో చాలా వేటుపడే అవకాశం ఉంటుంది. అవసరమైతే ఉప ఎన్నిక వచ్చినా కూడా మనకు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ అంశాల గురించి. ఇక మరోవైపు మరొక వార్త సంచలనం రేగినటువంటి అంశం ఏంటంటే, తమ్ముడికి అన్న షాక్ ఇచ్చిండు. ఇంతకీ తమ్ముడెవరు, అన్నెవరయ్యా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్న తిరుపతి రెడ్డి షాక్ ఇచ్చిండు. ఎందుకంటే హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన అంశం మనం చూస్తూనే ఉన్నాం. హైడ్రా కూల్చివేతలు ఏ రకంగా ముమ్మరంగా కొనసాగుతున్నాయనేది మనం చూస్తూనే ఉన్నాం. ఓవైపు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో సామాన్యుల దగ్గరికి పోయి ఉక్కుపాదం మోపి వాళ్ళ యొక్క కట్టడాలను అక్రమ కట్టడాలంటూ కూల్చేస్తున్న ప్రక్రియ మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఇదే స్థాయిలో దుర్గం చెరువు FTL బఫర్ జోన్లో కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. అంటే సామాన్యులుగా నోటీసులు ఏం జారీ చేయలే, కానీ ఇక్కడ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి బయటపడింది ఆ మార్కింగ్స్ వేసిన తర్వాత. సో ఆ తర్వాత రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఏమన్నాడంటే, నిజంగా ఈ యొక్క ఇల్లు కనుక, ఈ నిర్మాణం కనుక FTL బఫర్ జోన్లో ఉంటే నాకు కొంత సమయం ఇవ్వండి, నేను సామాగ్రి తీసుకుంటా, సామాన్లు తీసుకున్నాక మీరు కూల్ చేయండి, పర్వాలేదు, లేకుండా నా స్వతహాగా నేను కూల్ చేయమన్నా కూల్ చేసుకుంటాను అన్నాడు. ఆ తర్వాత ఆయన నేరుగా హైకోర్టుకు పోకపోయినా చుట్టుమున్నటువంటి ఆ కాలనీల ప్రజానికం హైకోర్టు పోవడంతో అక్కడ ఎవరుంటారు, మరి సామాన్యులు ఎవరు ఉంటారు, దుర్గం చెరువు FTL పరిధిలో మంచి లగ్జీరియస్ భవనాలు, IAS IPS రిటైర్డ్ ఆఫీసర్లు కూడా అక్కడే ఉన్నారు. సో అటువంటి రిచెస్ట్ ఏరియాకేమో నోటీసులు ఇచ్చి, వాళ్ళ అక్రమం అని తెలిసి, అన్నీ తెలిసి అక్కడ కొనుగోలు చేసిన వాళ్ళకేమో నోటీస్ ఇచ్చి వాళ్ళకి అవకాశం కల్పించి హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకునేదాకా అవకాశం కల్పించారు. సున్నం చెరువు దగ్గర, నల్ల చెరువు దగ్గర, నిన్న చూస్తే పటేల్గూడ దగ్గర, ఈరోజు మళ్ళీ అమీన్పూర్ దగ్గర నిర్మాణాల కూల్చివేత కొనసాగుతున్నాయి. వీళ్ళకు నోటీసులు ఎక్కడి, వీళ్ళు కోర్టుకు పోయేది ఎక్కడ, వీళ్ళ కథ ఏంది, కార్ఖాన ఏంది. మళ్ళా అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వ అధికారులే. మాట్లాడదాం ఇదే అంశాలకు సంబంధించి. ముందుగా వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథనాలు చూద్దాం. సో ముందుగా తొలి వెలుగు విషయానికి వస్తే, తొలి వెలుగులో హెడ్లైన్స్ చూస్తే కనుక, లేడీ డాన్సర్కు బన్నీ సపోర్ట్ నిజమే, పుష్ప 2 అడిషనల్ కొరియోగ్రాఫర్ ఆ యువతే, అన్ని పాటలకు లేడీ డాన్సర్గా పెట్టుకున్నాం, 6 నెలల క్రితం చేసిన సాంగ్లోనూ ఆమె పేరుంది, జానీ మాస్టర్తో పని చేద్దామనుకునే లోపే ఇలా జరిగింది, వారిద్దరి మధ్య వివాదం వ్యక్తిగతమే, పుష్ప 2 నిర్మాత మైత్రి రవి కీలక వ్యాఖ్యలు, బన్నీ ఫ్యాన్స్ ఝాన్సీ చెబుతున్నది అబద్ధమా, సోషల్ మీడియాలో మైత్రి రవి వ్యాఖ్యలు వైరల్, అసలేం జరుగుతోందంటూ నెటిజన్ల ప్రశ్నలు. సో మొత్తం మీద పుష్ప 1 సినిమా, పుష్ప 2లో ఇటీవల కాలంలో విడుదలైనటువంటి మరో సాంగ్ ఏంది, అది అదో సాంగ్కి 2 సాంగ్లో కూడా ఆవిడే కొరియోగ్రాఫర్గా ఉన్నారట, ఆవిడ పేరు కూడా ఉన్నదట. సో మైత్రి రవి అని చెప్పి మైత్రి మూవీ మేకర్ సంబంధించినటువంటి ప్రొడ్యూసరు సంచలన వ్యాఖ్యలు చేసిండు.
శ్రీవారి నగలు గోవింద, భద్రతపై స్వామివారి భక్తుల్లో అనుమానాలు, వెంకన్నకు 1,00,000 కోట్ల ఆస్తులు అమ్మే ప్రయత్నాలు చేసిన గత ప్రభుత్వం, త్వరలో సమగ్ర విచారణ జరిపిస్తాం. శ్రీవాణి ట్రస్ట్ విరాళాల్లోనూ భారీ దోపిడీ, 10,500 కోట్లు తీసుకొని 500కే బిల్లు, భక్తుల విరాళం ఎటు మళ్లించారో తేలుస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. సో ఇక్కడ విషయం ఏంటంటే రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలకు సంబంధించి కొంత రాష్ట్ర వ్యాప్తంగా లేదంటే కొంత రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్న వాదన మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అసలు ఎట్లా పోతుంది రాజకీయం, దీంట్లో బీజేపీ ఎత్తుగడ ఏంది, బీజేపీ ఎజెండా ఏంది, రానున్న రోజుల్లో ఏం జరగబోతోంది, ఇవన్నీ కూడా మీకు చెప్తా నేను. సీతక్క సూపర్, నేను మీకు పెద్ద అభిమానిని, మంత్రిని ఫోటో అడిగిన మహేష్ బాబు భార్య నమ్రత, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్. సీఎం సహాయ నిధికి 50 లక్షలు ఇచ్చిన మహేష్ బాబు. కిందనే రేవంత్ అన్న ఇల్లు కూల్చొద్దు, దుర్గం చెరువు కూల్చివేతలపై హైకోర్టు స్టే. వాళ్ళ కూల్చొద్దు, ఎందుకంటే పాపం వాళ్ళు గరీబోళ్ళు, బయటికి పోతే బతకనేళ్ళు. సున్నం చెరువు దగ్గరనో ఇంకో దగ్గర బతుకుదొరు కోసం పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకుంటున్నాలో చిన్న గుడారం ఏర్పాటు చేసుకున్న వాళ్ళని కూల్స్తే మాకు ప్రభుత్వాలు తిరిగి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉన్నటువంటి ఆ చెరువులని జప్తు చేసుకున్నట్టు అవుతుంది. పాపం ఈ బీదోళ్ళని కూలుస్తారా? ఈ బీదోళ్ళు ఏంది, తినడానికి తిండి లేకుండా పాపం ఆహాకారాలతో ఒక పూట తిండి తింటుంటారు. వాళ్ళ దగ్గర బీదోళ్ళ దగ్గర ఏముంటుంది, దుర్గం చెరువు దగ్గర ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉన్నటువంటి వాళ్ళ మీ దగ్గర వాళ్ళని కూల్చొద్దు. అంటే నేను పర్టికులర్గా అందరినీ ఉద్దేశించి మాట్లాడడం లేదు, కొంతమంది రాజకీయ, సినీ, వ్యాపార, అధికార పదవుల్లో ఉన్నటువంటి కొంత ప్రముఖుల యొక్క ఇళ్లకు సంబంధించి మాట్లాడుతున్నా. మరి వాళ్ళకు నోటీసులు ఇచ్చే అవకాశం కల్పించి హైకోర్టుపై స్టే తెచ్చుకునేదాకా హైడ్రాకి కళ్ళ గంతలు కట్టేసిర్రు. అదే నల్ల చెరువో లేకపోతే సున్నం చెరువో ఇంకో దగ్గర సామాన్య జనం ఉంటే వాళ్ళకి మాత్రం ఎటువంటి ఆంక్షలు ఉండే, ఎటువంటి నోటీసులు ఉంటాయి, ఇష్టం ఉంటే కూల్చుకోవచ్చు. ఇలా జాగీర్లు మరి ఇవన్నీ తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఇవన్నీ. ఇక ఆ 10 మంది ఎమ్మెల్యేలపై వేటు, నోటీసులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు, అనర్హులుగా ప్రకటించాలంటూ కేఏ పాల్ పిటిషన్, జీతాలు అలవెన్సులు కట్ చేయాలని రిక్వెస్ట్, 4 వారాలకు విచారణ వాయిదా, నేతల పశువుల్లో అమ్ముడుపోతున్నారు, ఎమ్మెల్యేల పార్టీ మారితే ఈసీ ఏం చేస్తోంది, నాటి పిటిషన్పై హైకోర్టు సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది, మీడియా ఎదుట కేఏ పాల్ ఆగ్రహం. సూపర్. ఇక ఈనాడు హెడ్లైన్స్ చూస్తే కనుక మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ రద్దు, మేడిగడ్డ బ్యారేజ్ అనేది పూర్తయిందని చెప్పి ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేషన్ రద్దు చేసిందట రాష్ట్ర ప్రభుత్వం. సో ఏసీబీ చట్టం కింద తిరిగి కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందట ఇంజనీర్ల పైన. ఇక ఒక రాష్ట్రం ఒకే కార్డు, రేషన్, ఆరోగ్యం, సంక్షేమం అన్నింటికీ అదే, అందులోనే హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ రూపంలో అందజేత, ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం, ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక. మంత్రులు మళ్ళీ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడికి పోతుంది చెప్పండి, ఈ పైలట్ ప్రాజెక్ట్ ఏడికి పోతుంది, పైలట్ ప్రాజెక్ట్ అనేది ఏడికి పోతుంది ఒక్కసారి మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఓ పట్టణం, ఓ గ్రామం ఎంచుకోబోతున్నారట. ఈ పైలట్ ప్రాజెక్టు ఏడికి పోతుంది ఫస్ట్ అంటే ప్రతి నియోజకవర్గంలో ఉంటుంది అనుకోండి. అన్నింటికంటే మెయిన్ మనం ఆలోచన చేయాల్సిందంటే కొండారెడ్డిపల్లికి పోతుంది, మళ్ళీ కొడంగల్ పోతుంది. అన్డౌటెడ్లీ ఫస్ట్ అక్కడనే ప్రారంభిస్తారు. ఇక 10,000 మందికి నైపుణ్యం, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా రంగాల్లో విద్యార్థులకు శిక్షణ, 18 ఇంజనీరింగ్, 20 డిగ్రీ కళాశాలలో ప్రయోగాత్మక బోధన, 25న ప్రారంభించనున్న సీఎం. ఇక స్కిల్ యూనివర్సిటీ ఉంది కదా, స్కిల్ యూనివర్సిటీ కింద 10,000 మందికి ఈ ఏడాదిన ప్రారంభించబోతున్నట్టు. స్కిల్ వాళ్ళకు బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీమా రంగాల్లో వాళ్ళకు కొంత నైపుణ్యతను కల్పించబోతున్నారట. 18 ఇంజనీరింగ్ కాలేజ్, 20 డిగ్రీ కళాశాలను దీని కింద అండర్టేకింగ్లా తీసుకోబోతున్నారట. ఇంకా అందాల రియా, మిస్ యూనివర్స్ ఇండియా గుజరాత్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల రియా సింగా మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకున్నారు. ఇక కేజ్రీవాల్ కుర్చీని ఖాళీగా వదిలి సీఎంగా అతీషి బాధ్యతలు. సో ఇక్కడ ఇది ముఖ్యమంత్రి కుర్చీ, ఈ కుర్చీని పక్కన పెట్టి ఇంకో కుర్చీ వేసుకొని పక్కన అతీషి కూర్చుందంట. మరి ఈ కుర్చీ ఖాళీగా ఎందుకున్నది అంటే రాజకీయంగా టాక్టిక్స్ ఇవన్నీ, ఒక సానుభూతి, ఎమోషన్ క్రియేట్ చేసేందుకు టాక్టిక్స్ ఇవన్నీ. సో ఢిల్లీ ముఖ్యమంత్రికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడానికి అవసరం ఏమొచ్చిందనేది గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ప్రజల నుంచి మళ్ళోసారి విశ్వాసం, వారి నుంచి వారి నమ్మకాన్ని పొందితే తప్ప నేను ఆ కుర్చీని ఎక్కను, నా మీద లేనిపోయిన అబండాలు బీజేపీ పార్టీ చేసి నన్ను జైలుకి పంపించింది, సో నేను ఆ కుర్చీ దిగుతున్నా, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మ్యాండేట్ మీరు ఇచ్చి నాకు ఓటేసి గెలిపిస్తే కానీ ఆ కుర్చీలో కూర్చోనని చెప్పి ఆయన చాలా నిజాయితీపరుడు, అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి అని నిరూపించుకోవడం కోసం ఇది ఒక ప్రయత్నంగా చేసేయండు. దాని కొనసాగింపు ఈ కుర్చీని వదిలిపెట్టుడు. ఇంకా రాను ఇంకా చాలా ఉంటాయి. ఇంకా నవంబర్ ఎలక్షన్స్ అంటే ఇంకో నెల ఉన్నది కదా, ముందస్తు పోబోతున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం.
సో ఇంకో నెల మొత్తం మనం ఈ టాక్టిక్స్ని గేమ్స్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు, స్పీకర్ కార్యాలయం ఈసీకి జారీ. ఇక బారాస ఆసుపత్రుల సందర్శన ఉద్రిక్తం. ఇక తిరుమలలో శాస్త్రోక్తంగా శాంతి హోమం, శ్రీవారి ఆలయంలో లోక కళ్యాణార్థం నిర్వహణ. ఇక నెయ్యి మాటున నయవంచన, కుళ్ళిన జంతు వ్యర్థాలతో తయారీ. రాజధాని చుట్టుపక్కల జిల్లాలో పెద్ద ఎత్తున దందా. ఇదేచ్ఛగా నకిలీ నెయ్యి నూనెల ఉత్పత్తి కేంద్రాలు, ప్రముఖ కంపెనీల పేర్లతో విక్రయం. ఇక మరో భీకర యుద్ధం, దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ నిప్పుల వాన. ఇక చైల్డ్ పోన్ పై సుప్రీం కొరడా. అశ్లీల దృశ్యాలు కలిగి ఉండటము నేరమే, వాటి నిల్వ, డౌన్లోడ్ చేయడం, వీక్షించడం పోక్సో ఐటీ చట్టాల ప్రకారం తీవ్ర శిక్షార్హమే. అంటే చైల్డ్ పోర్ను అంటే చిన్నపిల్లకి బిలో 18కి సంబంధించినటువంటి ఆ వీడియో సంబంధించి డౌన్లోడ్ చేసినా లేదంటే చూసినా అవి వెబ్సైట్లో ఉన్నా వాటికి సంబంధించినటువంటి కొంత ఇబ్బంది కలగజేసేటువంటి అంశాలు ఏవైనా ఉన్నా కూడా, అంటే వాటి స్టోరేజ్ ఏది కూడా ఉండదు, ఆ అంశాలు అసలు తెర మీద ఉండకూడదు. అవి ఉంటే కనుక పోక్సో చట్టం కింద డెఫినెట్గా కేసు నమోదు చేయడమే. అది చూసిన వారున్నా, చేసిన వారున్నా, ఇంకేదైనా కూడా. ఐ మీన్ కొంతమంది అక్రమ అర్జన కోసం కావాలని వీడియోలు కూడా కొన్ని లీక్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అటువంటి దృశ్యాలు ఏమున్నా కూడా చట్టరీత్యా నేరం అంటూ సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది నిన్న. ఇక ఎంటెక్లోనూ అమ్మాయిలదే పై చేయి, తొలిసారిగా అబ్బాయిలను మించి చేరిక. 4351 మందిలో 51% వారే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులుగా చేరే లక్ష్యం. సో ఎంటెక్లో కూడా అమ్మాయిలే పై చేయి సాధిస్తున్నారంట. ఇక పచ్చని దారుంది, పచ్చలహారం వేసింది. ఇరువైపులా పచ్చదనం నిండుగా కంటికి కింపుగా కనిపిస్తున్న ఈ రహదారి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మార్గం. 20,000కు పైగా అలంకరణ మొక్కలు, 675కి పైగా ఎకరాల విస్తరించిన పచ్చని చెట్లు నిత్యం టన్నుల కొద్దీ ప్రాణవాయువును అందిస్తున్నాయి, ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇటీవలి వర్షాలకు పచ్చి కబరీలతో పచ్చదనం మరింత చిక్కబడింది. సో వ్యూ బాగుంది. మాట్లాడదాం. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, కేజ్రీ కోసం కుర్చీ ఖాళీగా, రామాయణంలో భరతుడిలా పాలిస్తా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అతీషి వ్యాఖ్యలు. ఘాటెక్కిన ఉల్లి 15 రోజుల్లో ధర రెట్టింపు, సగటున కిలో 60 రూపాయలు, ఆదిలాబాద్లో 80, మహారాష్ట్ర కర్నూలు నుంచి తగ్గిన సరుకు సరఫరా, 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్ విడుదల చేసిన కేంద్రం, ఎగుమతులపై నిషేధం ఎత్తివేతే కారణం. సో మళ్ళొకసారి ఆనియన్ ధర పెరిగిందంట, మళ్ళీ ఆధార్ కార్డు చూపించి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందేమో, ఆధార్ కార్డు కిలో 2 కిలోలు అన్నట్టుగా. ఇక బాధ్యులు ఇంజనీర్లు, ప్రాథమికంగా 20 మంది గుర్తింపు, వీరిలో ఏఈఈ నుంచి ఈఎన్సీ వరకు. సో కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించిన అంశం ఇది. ఇక ఆస్కార్ బరికి లాపతా లేడీస్. సో హనుమాన్ కూడా ఉంది, మన తెలుగు హనుమాన్ కూడా ఉంది దాంట్లో. భారత్ నుంచి అధికారికంగా ఎంట్రీగా ఎంపిక, తెలుగు సహా పలు భాషలకు చెందిన 29 చిత్రాల నుంచి షార్ట్ లిస్ట్. ఇక చైల్డ్ పోన్ చూడడం నేరమే, డౌన్లోడ్ చేసి భద్రపరచుకోవడము పోక్సో ఐటీ చట్టాల ప్రకారం శిక్షార్హమే. ఇక అదే సందిగ్ధం, వైద్య విద్యా ప్రవేశాలపై ముందుకు పడని అడుగు, అధికారుల నిర్లక్ష్య ధోరణే కారణం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఇప్పటికే 4 రోజులు, స్థానికత మార్గదర్శకాలు విడుదల జాప్యం, కౌన్సిలింగ్కు ఆఖరి గడువు అక్టోబర్ 31 వరకు. ఇక వారానికో రౌండ్ నిర్వహించినా పూర్తి కావడం కష్టమే అంటూ ఆగ్రహంగా విద్యార్థులు. RRRకు వరల్డ్ బ్యాంక్ నిధులు, ఇతర రోడ్ల అభివృద్ధికి కూడా దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారు కోసం రంగంలో కమిటీ. స్మార్ట్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ రోడ్లు, ఫ్యూచరిస్టిక్ ఆటోమేటెడ్ కన్స్ట్రక్షన్ విధానంలో నిర్మిస్తాం, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి భేటీ. ఇక మానవత్వంతోనే విజయం, ఉగ్రవాదంతో ప్రపంచ శాంతికి ముప్పు, సైబర్ మారిటైమ్ అంతరిక్షం విషయంలో సవాళ్లు, ముప్పును ఉమ్మడిగా ఎదుర్కొందాం. భారత్లో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అబ్బా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తున్నాం, ఈ విజయాల్ని ప్రపంచంతో పంచుకుంటాం. ఐరాస సర్వసభ్య సమావేశంలో మోదీ. ఒక భూగోళం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తుపై నినాదమట. ఇక సర్దుబాటులో 4000 మంది టీచర్ల బదిలీ, కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ. ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు, 28వ ప్రక్రియ షురు, వారంలో పూర్తి. ఇక తిరుమలలో సంప్రోక్షణ, అధికార పార్టీ కొమ్ము కాస్త ఏపీ పోలీసుల గతే. ఆంధ్రాలో జరుగుతున్నది చూడండి, రాష్ట్ర పోలీసులు తీరు మార్చుకోండి. 22 రోజులైన సాగర్ గండ్లు పూడ్చరే, రామచంద్ర రేవంత్ను క్షమించి రైతులను కాపాడు హరీష్ అంటూ రామచంద్ర రేవంత్ను క్షమించి రైతులను కాపాడని చెప్పి హరీష్ రావు అనుకుంటున్నాడంట. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు ఇవి. ఇక దద్దరిల్లిన లెబనాన్,
ఇజ్రాయెల్ భీకర దాడుల్లో 356 మంది మృతి. ఇక సన్నం దొడ్డు వడ్లు వేరువేరుగా కొనుగోలు చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్, మాతా శిశు మరణాల వివరాలకు గాంధీ ఆసుపత్రి. వీళ్ళు ఎట్లుంటుంది అంటే దొంగ 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 అని నడిచినట్టు ఉంటుంది. అంతకుముందు డిఎంహెచ్ఓ ఆయన పేరేంది గడల శ్రీనివాసరావు. ఈ గడల శ్రీనివాసరావు ఉండగా ఇబ్రహీంపట్నం దగ్గర ఆగస్ట్ 25, 2022న 34 మందికి ఏకకాలంలో గర్భ నిర్ధారణ అంటే ఏమంటారు అదొకటి చేసిరు. ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేసిరు అందరికీ. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లో భాగంగా 34 మందికి ఏకకాలంలో ఒకరిద్దరు డాక్టర్లను పెట్టుకుని అరకొర ఎక్విప్మెంట్స్ పెట్టుకొని చేస్తే ఆ 35 మందిలో అవస్థ పడి ఇన్ఫెక్షన్ అయిపోయి 4 మృతి చెందితే వీళ్ళు వచ్చి మళ్ళీ రోడ్లెక్కి ఏమో అయిపోతుంది ఆగమైపోతుందని మాట్లాడుకోతాను కేటీఆర్. ఆ రోజు కళ్ళు చెవులు మొత్తం అన్నీ మూసుకొని కళ్ళ గంతలు కట్టుకొని ఇంట్లో పండుకొని మొత్తం బంజుకున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, ఈ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అయితేంది, సంజయ్ అయితేంది, మాగంటి గోపినాథ్ ఎడబేర్రు అంతా ఎడబేర్రు. ఆ రోజు మరి 35 మందికి ఏకకాలంలో సర్జరీ అయినాయి. ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీలు చేస్తే 35 మందికి అరకొర ఎక్విప్మెంట్తోని ఒకరిద్దరు డాక్టర్లతో సర్జరీలు చేస్తే 4 చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కనీసం వాళ్ళ దిక్కు సూచన నాదులు లేడు. దగ్గరికి పోతే తన్ని తరిమి కొడతారని దూరం ఉరికిర్రు. ఇప్పుడు కమిటీ వేసిరట. ఈ కమిటీకి తాటికొండ రాజా చైర్మన్ అట, సంజయ్ ఇంకో డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరేంది వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్, వీళ్ళిద్దరు మెంబర్స్ అట. ఏదో కమిటీ వేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను తిరిగి నివేదికలు ఇవ్వాలంట. ఎస్, మీ ప్రయత్నం ఎట్లా ఉండాలంటే గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆ వైద్యాన్ని మెరుగుపరచడం ఒక సజెషన్ ఇవ్వండి. ఉస్మానియా ఆసుపత్రి యొక్క పనితీరు చెప్పండి. అంతేగాని ఆందోళన కలిగించే విధంగా మళ్ళీ ప్రభుత్వ దవాఖానలకు పోవాలంటే ఎవరైతే డెలివరీ చేసుకోవాలనుకుంటారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా సామాన్య మధ్యతర జనాన్ని అరే ఏమైపోతుందో ఇట్లా చెప్తున్నాయి ఈ పార్టీలు, ఈ రాజకీయ నాయకులు ఇట్లా చెప్తున్నారని చెప్పి వాళ్ళని ఆందోళన కలిగించే విధంగా, పక్కదారి పట్టించే విధంగా చెప్తా. ఇంకా మంచిగున్నాయి ఇలా ముచ్చట్లు చూస్తే. నిజంగా దొంగ అని అరిస్తే మనం చక్కగుండుకొని చెప్తే ఏం కాదు, మనమే మొత్తం పోయేది వేశ్య కొంపలు, మనం ఇంకోరికి సాల్ చెప్పినట్టున్నది. ఇక చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తే జైలుకే, వీడియోలు డౌన్లోడ్ చేసిన నేరమే అంటున్న సుప్రీంకోర్టు. రేషన్ హెల్త్ స్కీమ్లకు ఒకే డిజిటల్ కార్డు. ఔటర్ దాటిన హైడ్రా, ఇబ్రహీంపట్నం పెరేచర్లోని అక్రమ నిర్మాణాల పరిశీలన. ఇక మానవాళి సక్సెస్, యుద్ధభూమిలో ఉండదు. లెబనాన్పై బాంబుల వర్షం, 274 మంది మృతి. ఇక బద్లాపూర్ రేపు నిందితుడి ఎన్కౌంటర్. కౌరి హిల్స్ పార్కులో కట్టడాల నేలమట్టం, హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా జిహెచ్ఎంసీ చర్యలు. ఇక దుర్గంచరి ఎఫ్టీఎల్ఏ తేల్చే వరకు కూల్చివేతలు ఉండయి. ఎందుకంటే మా అన్న ఉన్నాడు కదా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మాకు ఉండే అక్కడ స్టే తీసుకొచ్చుకుంటే అవసరమైతే వేరేటోళ్ళతో మేము అక్కడ లొల్లి పెట్టిస్తాం. ఆర్టిఫిషియల్ ఉద్యమాలు కూడా చేస్తాం అక్కడ. 10,000 మందికి నైపుణ్య శిక్షణ. ఇక రెగ్యులర్ డిగ్రీతో పాటు బిఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ కోర్సు రేపు ప్రారంభించిన సీఎం రేవంత్. ఇక ఏరియా రెసిడెన్షియల్ బిల్డింగ్ కమర్షియల్. నందగిరి హిల్స్లో నెట్ వెంచర్స్ అక్రమ నిర్మాణాలు. ఇక తిరుమలలో మహాశాంతి యాగం. ఇక అన్ని సమస్యలకు ఒకే మాడ్యూల్, భూమాత పోర్టల్తో ధరణి కష్టాలకు చెల్లు. 10 ఏళ్ల విధ్వంసంపై స్టడీ చేయాలంటున్న కోదండరాం. దసరా నుంచి రైతు భరోసా నిధులు రెడీ చేసుకోవాలన్న ఆర్థిక శాఖ సీఎం ఆదేశాలు. సాగు భూములకే సాయం, వచ్చే నెలలో గైడ్ లైన్స్ రిలీజ్. డిజిటల్ సర్వేతో పక్కాగా పంట భూముల గుర్తింపు. 1,29,00,000 ఎకరాలకు పంటల్లో సాగవుతున్నట్టు అంచనా. ఇక 7.5 ఎకరాలకు సీలింగ్ పెడతారని ప్రచారం. అంటే 7.5 ఏకర్స్కి కంప్లీట్ క్లోజ్గా, ఆ తర్వాత పైబడ్డ వాళ్ళకి రైతు భరోసా రాదు. చివరిగా నమస్తే తెలంగాణ చూస్తే ఎస్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ మూకల దాడి. వినాయక నిమజ్జనం ముసుగులు, అర్ధరాత్రి అరాచకం. ఎమ్మెల్యే ఇంటి గేట్ తోసుకొని వచ్చి మరి వీరంగం. ఇంటిపైకి రాళ్లు ఇటుకతో మూకుమ్మడి దాడి. అడ్డుకున్న యువకుడిపై దౌర్జన్యం, తీవ్ర గాయాలు. కళ్ళెదుటే దాడి జరిగిన వేగంగా స్పందించని పోలీసులు. ఇక నిర్ధారణపై నిర్బంధం. డామిట్, కథ అడ్డం తిరిగింది. ఫార్మాసిటీ మేడిపల్లిలోనే అంటే ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక బ్రదర్ భద్రం, బడుగులు ఛిద్రం. ఇప్పుడు ఎవరు చేసేదేంది? రికార్డులు మారినాయి, భూమి వచ్చింది. ప్రభుత్వ ముఖ్య నేత బంధువు ధీమా. మంకాల్ భూములపై విచారణ కమిటీ కూడా ఎటూ తేల్చదనే భరోసా. స్పీకర్కు హైకోర్టు నోటీసు. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల
తాకీదులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం. ఫిరాయింపుదారులకు జీతభత్యాలు నిలిపివేయాలి. ఆ ఎమ్మెల్యేలని అసెంబ్లీకి అనుమతించకూడదు. ఓటింగ్లో పాల్గొనకుండా అనర్హులను చేయాలి. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కేఏ పాల్ విజ్ఞప్తి. విజయపాల సేకరణ ధర తగ్గింపు 150 కోట్లకు 50 కోట్లే. పాడి రైతులకు పెండింగ్ బిల్లు విడుదల. నేడు ఖాతాలో వేస్తామని ప్రభుత్వం ప్రకటన. 26న పాడి రైతుల ధర్నా నేపథ్యంలో నిర్ణయం. లెబనాన్పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్, తర్వాత బద్లాపూర్ రేపిస్ట్ ఎన్కౌంటర్. చైల్డ్ పోన్ చూసిన నేరమే అంటూ ఒక వార్త హెడ్గా ఉన్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.